రైట్. ఇక తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత సుగుణమ్మ కంటతడి పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిన తనకు తప్పక టికెట్ ఇస్తారని అనుకుంటున్న సమయంలో మరో నిర్ణయం వెలువడటం బాధాకరమన్నారు. తిరుపతి సీటును పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారు. అయితే వైసీపీ నుంచి గెలిచిన వ్యక్తికి జనసేన టికెట్ ఇవ్వడంపై సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. లోకల్ వ్యక్తికి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చెప్పాక తాను సర్దుకుపోతున్నా కూడా టీడీపీ క్యాడర్ మాత్రం ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారు. తిరుపతి సీటు విషయంలో పార్టీ పెద్దలు పునరాలోచన చేయాలని కోరారు సుగుణమ్మ. నాకే టికెట్ ఇవ్వడం జరిగింది, అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతోనే నిలిచాను. తెలిసిన విషయమే. ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి. అలాంటి తారుమారుకి నేను బలైపోయాను. మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం, నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను. దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని. తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత సుగుణమ్మ కంటతడి పెట్టారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిన తనకు తప్పక టికెట్ ఇస్తారని అనుకుంటున్న సమయంలో మరో నిర్ణయం వెలువడటం బాధాకరమన్నారు. తిరుపతి సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అయితే వైసీపీ నుంచి గెలిచిన వ్యక్తికి జనసేన టికెట్ ఇవ్వడంపై సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. లోకల్ వ్యక్తికి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు సుగుణమ్మ. చంద్రబాబు చెప్పాక తాను సర్దుకుపోతున్నా కూడా టీడీపీ క్యాడర్ మాత్రం ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారు. తిరుపతి సీటు విషయంలో పార్టీ పెద్దలు పునరాలోచన చేయాలని కోరారు సుగుణమ్మ. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వర్మ. క్రితము తిరుపతి మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆమె సోదరుడు, ఆమె కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఆమె తనకు టికెట్ రాకపోవడం పైన ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సమయంలో ఆమె ఉద్విగ్నంలోనే కూడా కంట నీరు కూడా పెట్టుకున్నారు. తాను గత ఎన్నికల్లో కేవలం స్వల్ప తేడాతో మాత్రమే తాను ఓడిపోయానని, అయితే ఈసారి ఖచ్చితంగా తిరుపతి సీట్ అనేది టీడీపీ గెలిచే సీటు అయినప్పటికీ కూడా పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇవ్వడం పట్ల ఆమె విచారం అయితే వ్యక్తం చేశారు. అయితే అభ్యర్థి కూడా ఇటు తిరుపతి లోకల్ కాకుండా చిత్తూరుకు సంబంధించిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో సీటు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని చెప్పి కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు టీడీపీని చంద్రబాబును విమర్శిస్తూ వచ్చారని, అలాంటి వ్యక్తికి మద్దతుగా తాము ఏ విధంగా ప్రచారం చేస్తామని చెప్పి కూడా ఆమె ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేనప్పటికీ కూడా మరోసారి టీడీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని చెప్పి కూడా ఆమె చెప్తున్నారు. చంద్రబాబు ఆదేశానుసారం తాము శాంతించినా కూడా క్రింది స్థాయి క్యాడర్ శాంతించే పరిస్థితి కనపడటం లేదని కూడా ఆమె చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మరోసారి చంద్రబాబు ఆలోచించి తిరుపతి సీటును మార్చాలని, ఒకవేళ తనకు కాకపోయినా కూడా తిరుపతి మిత్రపక్షాలలో లోకల్ అభ్యర్థికైనా కేటాయిస్తే కొంతవరకైనా బాగుంటుందని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా ఉద్విగ్నతకు లోనే కన్నీళ్ల పర్యంతం అయ్యారు. దీంతో కాసేపు అందరూ కూడా మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు జనసేనలో కూడా లోకల్ అభ్యర్థికి ఇవ్వాలన్న డిమాండ్ అయితే పెరుగుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఆ పార్టీ నాయకులు సమావేశమైనప్పటికీ కూడా ఇదే విషయాన్ని కూడా పవన్ తోటి అటు నాగబాబు తోటి కూడా జనసేన నాయకులు చెప్పారు. మరోవైపు టీడీపీలో మాత్రం నేతలు మెట్టు దిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అరణి శ్రీనివాసులకి పూర్తిగా తిరుపతి నియోజకవర్గంలో మిత్రపక్షాల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతుందని చెప్పొచ్చు. జనసేన అభ్యర్థిగా ఆయన ఒంటరిగా ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అటు టీడీపీ నుంచి కానీ ఇటు జనసేనలో ఉన్న లోకల్ క్యాడర్ నుంచి కూడా అరణి శ్రీనివాసులకు ప్రస్తుతానికైతే ఎలాంటి సహాయ సహకారాలు అయితే లభించడం లేదు. మరి దీనిపైన కూటమికి సంబంధించి పెద్దలు ఏ విధంగా దీనిపైన అన్ని పార్టీల నాయకులు ఏ విధంగా దీనిపైన పునరాలోచిస్తారో మరి చూడాలి. ప్రస్తుతం అరణి శ్రీనివాసులు తన ప్రచారంలో అయితే వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీడీపీ జనసేన నుంచి కూడా మాత్రం అభ్యర్థిని మార్చాలని చెప్పి
గట్టిగా అధిష్టానానికి సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది పవన్. అయితే వర్మ తిరుపతిలో 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి చిరంజీవి అయితే గెలిచారు. ఆ తర్వాత జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి మాత్రం ఓడిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ నాన్ లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థికి జనసేన తరపు నుంచి టికెట్ కేటాయించడం వెనుక కూటమి వ్యూహం ఎలా ఉండబోతుంది? అంటే పీఆర్పీకి ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో జనసేన వైపు మళ్తారు అనే ఉద్దేశంతోనే అనుకోవచ్చా? 2009లో కూడా చిరంజీవి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వడంతో జరిగిన ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువ బలిజ సామాజిక వర్గానికి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఈ కూటమిలో భాగంగా అటువైపు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన నేపథ్యంలో వైసీపీకి కూటమిలో భాగంగా బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే తిరుపతికి సంబంధించి నాయకులు తిరుపతికి ఇది జనసేనకు సీటు కేటాయించడంతో ఇక్కడ ఇబ్బందికర వాతావరణం అయితే తలెత్తిందని చెప్పొచ్చు. ఒకవేళ టీడీపీకి ఇచ్చుంటే సుగుణమ్మకు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే జనసేనకి ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ వంటి నాయకులు కాకుండా ఇంకా మరింతగా పట్టు ఉన్న నాయకులు కానీ ఆర్థికంగా కూడా ఇంకా మరింత పెట్టుకోగల దాన్ని ఖర్చు పెట్టుకోగల నాయకులు కూడా ఉంటే బాగుంటుందనేది జనసేన కానీ టీడీపీ ఇద్దరు కూడా అధినాయకులు వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా అరణి శ్రీనివాసులు చిత్తూరు నుంచి ఆయన చివరి నిమిషంలో వైసీపీలో ఆయనకు సీటు రాకపోవడంతో, ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో, అలాగే రాజ్యసభ ఇస్తానని ఆయనకి చెప్పినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం మళ్ళీ పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై ఈ విధంగా జనసేనలో చేరడం జరిగింది. అయితే ఆయన ఒక ఆర్థిక బలాన్ని, ఆయన గతంలో అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన అయితే బాగుంటుందన్న అభిప్రాయం అయితే అటు జనసేనకి పవన్ కళ్యాణ్ నుంచి, చంద్రబాబు నుంచి వ్యక్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇక్కడ పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీ అయితే సీనియర్ నాయకులు, అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. జనసేనకు ఇక్కడ లోకల్ క్యాడర్ టీడీపీతో పోల్చితే అనుభవం తక్కువ. అందుకని చిత్తూరు నుంచి చేరిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే జనసేన వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడైతే పరిస్థితులు అయితే ఇమడలేని పరిస్థితి అయితే ప్రస్తుతానికి అరణి శ్రీనివాసులు కొనసాగుతుంది. ఆయన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన మళ్ళైనా కూడా అధిష్టానం నచ్చజెప్పి తను అనుకూలంగా మిత్రపక్షాలు వస్తాయని చెప్పి ఆశాభావంతో ఆయన ఉన్నారు. అయినప్పటికీ పరిస్థితులు రోజులు గడుస్తున్నా మారని పరిస్థితి అయితే ఉందని చెప్పారు. దీనిపైన అటు టీడీపీ కూడా అటు జనసేన నాయకులు ఏ విధంగా అధిష్టానం చర్చిస్తున్నారో మరి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది పవన్. రైట్, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థనపై మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వర్మ.